వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య ప్రముఖ న్యూమరాలజిస్టు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు. జేకేఆర్ గారు, మీరు వెళ్ళారు, అక్కడ హిమాలయాలకు వెళ్ళారు, కొత్త సబ్జెక్ట్ నేర్చుకుని వచ్చారు. ఆ సబ్జెక్ట్ పేరేంటండి అసలు? ఏమంటారు దాన్ని? ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం. ఎవరిని ఆకర్షిస్తారు? రైట్. మనకి ఏది కావాలనుకున్న పాజిటివ్ థాట్స్తో ఆకర్షించటం. ఏది కావాలంటే అది పాజిటివ్గా ఉండటం. అది అంటే ఇప్పుడు జేకేఆర్ గారు, నేను మీ అన్ని కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో. మీరు ఏమేమి చెబుతున్నారో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చూస్తున్నాను. మీరేం చెబుతున్నారంటే దాంట్లో ప్రధానంగా మీకు ఏదైనా కావాలనుకుంటే మీకు ఎంబడి అన్నీ వచ్చేస్తాయి. అవునండి. దానికి నా సిస్టమ్ ఫాలో అవ్వండి. అవునండి. నా సిస్టమ్ ఫాలో అవ్వాలంటే దానికి కొంత ఫీజు ఇవ్వాలి మీరు అవును అని చెబుతున్నారు. అవును. ఇది ఒక బిజినెస్గా మీరు మారుస్తున్నారేమో నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ప్రజలకి ఈ కొత్త విధానం తీసుకొచ్చి దాన్ని సరికొత్తగా చెబుతూ ఓకే మీరు ఇది బిజినెస్గా మారుస్తున్నారో నాకు డౌట్గా ఉంది. అసలు తప్పులేదండి మీరు అడగటంలో. అది మీకు ఎంత ఫీజు ఇవ్వాలి దీని గురించి చెప్తే? అవునండి. ఏంటి ఒక్కళ్ళకి ఎంతసేపు చెప్తారు? 1 గంటన్నర చెప్తాను. ఏం చెబుతారు వాళ్ళకి మీరు? ఇంకోటి ఏంటంటే మీ మీద ఆరోపణ, మీరు ఏదో ఒక 500 రూపాయల నోటు తీసి దాని మీద ఏదో రాసేసుకొని దగ్గర పెట్టుకుంటే మీరు అడిగినంత డబ్బు వచ్చేస్తున్నారండి కదా. అవునండి. ఇదేం మాయ అసలు? నిజమా ఇది? రైట్. ఇక్కడ డబ్బు మీద రాస్తే వస్తుంది అనేది కాదండి. ఇది ఎలా అంటే దాని అర్థం అంటే ఇక్కడ ఏమవుతుంది, నిరంతరం యూనివర్స్లో మీరు చూస్తూ నేను డబ్బుని ఆకర్షించగలను. ఎలా ఆకర్షిస్తారో? ఇంట్లో పడుకుంటే ఆకర్షిస్తారా? అసలు ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, అనేక మంది బాబాలు కానీ పాస్టర్లు కానీ దొంగ పాస్టర్లు కానీ ప్రజలను ఏ రకంగా అట్రాక్ట్ చేసి ధనం దోచుకుంటమే కాకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వైనం చూస్తాం. మరి ఈ పరిస్థితుల్లో ఈ జేకేఆర్ అనే ఈ యొక్క గురూజీ గత 25 సంవత్సరాలుగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సర్వీస్ చేస్తూ ఈ సరికొత్తగా ఈ మధ్యన హిమాలయాలకు వెళ్ళి గత డిసెంబర్లో ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళొచ్చిన తర్వాత ఒక సంచలనాత్మక వ్యక్తిగా మారాడు. ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, ప్రముఖ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా జేకేఆర్ సిద్ధాంతం బ్రహ్మాండంగా ఉందని సోషల్ మీడియాలో చూస్తున్న వైనం. మరి అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి? మన శత్రువులు సైతం కూడా మనకు ఎందుకు సరెండర్ అవుతున్నారు? ఇలాంటి అన్ని ప్రముఖమైన విషయాలు మీరందరికీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ విత్ జేకేఆర్ కార్యక్రమం తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ ఉగాది రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.